ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల తనకు అన్యాయం జరిగిందని ఐఏఎస్ రిటైర్డ్ అధికారి పివి రమేష్ ఎక్స్లో పోస్ట్ చేయటాన్ని తప్పుపట్టారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. ఇంకా అమల్లోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల పివి రమేష్కు అన్యాయం ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. ఇంత నిస్సిగ్గుగా ఎలా వ్యవహరిస్తున్నారో వారికే తెలియాలని మండిపడ్డారు మనోహర్ రెడ్డి. తెలుగుదేశానికి సపోర్ట్ చేసే కొంతమంది మాజీ ఐఏఎస్ అధికారులు వాళ్ళంతా కూడా ఈ చట్టంలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ పివి రమేష్ ట్వీట్ చేశారు, అందరు చూశారు. నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన మా తల్లిదండ్రుల ఆస్తులను పట్టాభూములు మ్యూటేషన్ దాన్ని చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. నా అభ్యర్థనను ఎంఆర్ఓ కూడా నా దరఖాస్తును తిరస్కరించారని ఇంత నిస్సిగ్గుగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్లో ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి రాలే. ఇది సమగ్ర భూ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఏరియాల వారీగా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే దశలో అక్కడ టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీని నోటిఫికేషన్ ఇచ్చి గవర్నమెంట్ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటన ఇచ్చి దాని తర్వాతనే టైటిల్ రిజిస్టర్ను అపాయింట్ చేసి తద్వారా చర్యలు తీసుకుంటారు. కానీ ఇంతవరకు సెక్షన్ 4 ప్రకారం ఎక్కడా నోటిఫికేషన్ ఇలా ఇంకా సమగ్ర భూ సర్వే కంప్లీట్ కాలే. సెక్షన్ 4 మేము ఇంకా నోటిఫై చేయలేదని చెప్పి హైకోర్టుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సందర్భంగా ఆ వివాదాల సందర్భంగా కొంతమంది న్యాయవాదులు కోర్టులు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు వేస్తే దాంట్లో అడ్వకేట్ జనరల్ గారు స్పష్టంగా చెప్పారు, మేము ఇంతవరకు సెక్షన్ 4ని ఇష్యూ చేయలేదు గెజెట్ నోటిఫికేషన్, కాబట్టి ఇంకా ఈ యాక్ట్ అమల్లోకి రాలేదు, అదేవిధంగా దీనికి సంబంధించిన రూల్స్ కూడా మేము ఫ్రేమ్ చేయలేదని చెప్పారు. అయితే ఇంత నిస్సిగ్గుగా మ్యూటేషన్ జరగలేదని పివి రమేష్ చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్,